కీళ్ల నొప్పులు ఎక్కువటం వల్ల మెట్లు ఎక్కలేకపోయాను. అరే మనోడా చెయ్యిందిచ్చరా అన్నాను. ఆర్థోపిట్ క్యాప్సూల్ తెచ్చిచ్చాడు. ఆర్థోపిట్ క్యాప్సూల్స్ తో పాటు ఆర్థోపిట్ రోలాంతో మర్దన చేయండి. తిరుపతి జిల్లా నారావారిపల్లెలో చంద్రబాబు ఇంటి ముందు ఓ వృద్ధుడు ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు. నారావారిపల్లెలో ఉన్న చంద్రబాబును కలిసేందుకు వచ్చాడు వృద్ధుడు. సమస్యలపై చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చేందుకు యత్నించాడు వృద్ధుడు. పోలీసులు పంపకపోవడంతో ఆయన ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు. వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయా హాస్పిటల్కు తరలించారు. ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించిన వృద్ధుడిని రుయా హాస్పిటల్కి పంపించి అక్కడ చికిత్సను అందిస్తున్న విజువల్స్ మనం ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, ఏంటి ఈ వృద్ధుడి సమస్య? ఆయన ఎందుకు ప్రయత్నించారు ఈ ఆత్మహత్యా యత్నానికి? అనుశ్రీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం అయినటువంటి చంద్రగిరి మండలం నారావారిపల్లి వద్ద ఒక వృద్ధుడు ఏదైతే చిత్తూరు జిల్లాకు సంబంధించి పెద్ద పంజాని మండలం నాగిరాజపల్లి గారికి సంబంధించినటువంటి గోవిందరెడ్డిగా గుర్తించారో అతను ఏదైతే తన సమస్యలు చెప్పుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం అయినటువంటి నారావారిపల్లికి ఈ రోజు ఉదయాన్నే చేరుకోవడం జరిగింది. అనుకోని విధంగా అతనికి లోపలికి పంపించేందుకు తన యొక్క వినతాపం ఇచ్చేందుకు అనుమతించకపోవడంతో మనస్తాపం చెందినటువంటి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ఉన్నటువంటి నారావారి దగ్గర బందోబస్తు నిర్వహించినటువంటి పోలీసులు ఒక్క సకాలంలో స్పందించి ఒక్కసారిగా అతని పురుగు మందు తాగిన అతని వ్యక్తిని స్థానికమైనటువంటి ఆసుపత్రికి తీసుకువెళ్లి ఒక అదన చికిత్స అందించడం జరిగింది. అతను ఆత్మహత్య చేయడానికి గల కారణాలు ఏంటనేది ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం నాగపల్లిలో ప్రాథమిక చికిత్స అనంతరం అతను తిరుపతిలో ఆసుపత్రికి తీసుకొచ్చి ప్రస్తుతం మనం చూస్తున్నాం. సాక్షి టీవీలో ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఆ వృద్ధుడు పురుగుల మందు తాగిన తర్వాత అతను అపస్మార స్థితిలోకి వెళ్ళిపోయాడు. తిరుపతి రుయా హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డ్ లో ఈ యొక్క గోవింద్ రెడ్డికి అయితే ప్రస్తుతం అతనికి మెరుగైనటువంటి చికిత్స అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం సాక్షి టీవీలో ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్నటువంటి దృశ్యాలు ఆన్ స్క్రీన్ మనకు కనిపిస్తుంది. అతనికి ఎమర్జెన్సీ వార్డ్ లో అతను మెరుగైనటువంటి చికిత్స అందిస్తున్నటువంటి కనిపిస్తోంది. ప్రధానంగా అతను ఆత్మహత్య కారణాలు అతని కుటుంబ సమస్యల కారణంగానే ఈ యొక్క ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కొంత సమాచారం ఇచ్చేది. అన్నదమ్ముల మధ్య ఆ ఇంటి తరగతి విషయంలో ఒక విషయం పైన మనస్తాపం చెంది అతను ఆత్మహత్యానికి పురుగు మందు తాగి పోలీసులు అనుమతించకపోవడం తన యొక్క సమస్యలు ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి ఇబ్బంది పెట్టడం కారణంగానే ఇదంతా జరిగిందనేది ఒక కారణంగా అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మూర్తి.